అసలు జరగట్లేదు. మీరు అదే CBI కి డొక్కా ఇవ్వండి మాణిక్య అసలు. ఓకే 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 డొక్కా 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 మాణిక్యవర ప్రసాద్ గారు ఎవరు సార్, ధైర్యంగా దమ్ముగా చెప్తున్నారు. సరే సరే ఓకే 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 శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు కదా. ఇస్తారు, ఇవ్వాలి, ఇవ్వమని మేము అడుగుతున్నాము. మీరు మీ దూరా తీరుతుంది, మా ఆనందం తీరుతుందిలే కానీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎవరైనా అడుగుతున్నాం. ఏమన్నా పద్ధతి ఉందండి? ఐదేళ్ళు మీ ఎమ్మెల్సీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పక్క దిగిన ఒక దళిత నాయకుడిని ఆయన ఇజ్జత్ ఏంటి, ఆయన విశ్వసనీయత ఏంటి అని మాట్లాడుతున్నా ఉంటే నేను అనేది ఏంటంటే, శేఖర్ రెడ్డి గారు మీకు అధికార పార్టీగా ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడటం చేతగాల. కనీసం ప్రతిపక్ష పార్టీగానే నేర్చుకొని రండి. మీరు చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో మేము లేము సార్. నేర్చుకోవాలి సార్. ఇప్పుడు మీరు మీరు సరే, ఓకే, నేర్చుకునే ఒక మాట పరిస్థితుల్లో మేము లేము సార్. ఒక్క మాట అడుగుతా శేఖర్ రెడ్డి. ఓకే 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 శేఖర్ శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట అడుగుతాను.